ప్రాణత శ్వసితమేవ విచార్యం. మనం ఊరికే కూర్చొని ఇంట్లో ఊపిరిని గమనిస్తూ ఉంటే చాలు. ఈ ఊపిరి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు తీస్తున్నారు దీన్ని, పోనీ మనమే తీస్తున్నాం అనడానికి లేదు. మనం పడుకున్నప్పుడు కూడా ఊపిరి నడుస్తోంది కదా. అంచేత లోపల ఉన్న మహాశక్తి ఏదో సకల జీవరాశుల్లోనూ ప్రాణశక్తిని నడిపిస్తోంది. అలాగా ప్రాణశక్తినే మనం అమ్మవారు అన్నాం. అందులో తప్పే ఉంది, తేడా ఏముంది? ఇక్కడ ప్రాణశక్తినే అమ్మవారు అన్నాం. అది ఇంకా స్పష్టంగా చెబుతాడు ముందు శ్లోకాల్లో. అందుకని ప్రాణత శ్వసితమేవ విచార్యం. మనం ఇంట్లో ఓ చోట ఖాళీగా ఎవరూ లేకుండా ఒక్కళ్ళమే కూర్చుని కళ్ళు మూసుకుని మన ఊపిరిని మనమే ఇలా తీస్తూ ఇలా వదులుతూ ఇలా తీస్తూ ఇలా వదులుతూ దాని మీదే దృష్టి పెడితే మనస్సు ఆలోచించడం మానేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం. ప్రాణత శ్వసితమేవ విచార్యం కుర్వత కరణమేవ నిభాల్యం. ఏ పని చేస్తున్నా సరే ఎవరు చేస్తున్నారు, ఎలా జరుగుతోంది ఈ పని అని ఆ పని మీదే దృష్టి పెట్టు. వాషింగ్ మెషిన్లో బట్టలు వేస్తున్నాం, బట్టలు వేయడం ముందే ఉండాలి దృష్టి. ఏమిటో ఈ మెషిన్ కంటే ఇంకా కొత్త మెషిన్ వచ్చింది, అది కొనమంటే కొనరు, ఈ ఆలోచన అంతా అనవసరం. మనం ఎప్పుడు ఏ పని చూస్తున్నా గమనించండి, మన ఆలోచన పని మీద ఉండదు, వేరే ఉంటుంది ఖచ్చితంగా. అందుకే మనకి పని వల్ల నీరసం వస్తుంది. పని మీదే దృష్టి ఉంటే ఎంత పని చేసినా నీరసం రాదండి. మనకి ఎందుకు నీరసం వస్తుందంటే వంట చేస్తూ వేరే ఆలోచిస్తాం, ఉద్యోగంలో ఆఫీసులో ఫైల్ మీద రాస్తూ వేరే ఆలోచిస్తాం, ఫోన్ మాట్లాడుతూ ఉంటామండి, వేరే ఆలోచిస్తూ ఉంటామండి. ఫోన్ పూర్తిగా ఏం మాట్లాడమండి, ఆ మాటల మీద ఏముండదండి. ఈ పని చేసుకుంటే మధ్యలో ఏమన్నా ఉంటాం, ఏమన్నామనే మాట ఎందుకు వచ్చింది, వేరే ఆలోచించావు. పుస్తకం చదువుతూ ఉంటారు పిల్లలు, దృష్టి దాని మీద ఉండదని వేరే ఉంటుందండి. మళ్ళీ చదువుతూ ఉంటాడు, ఎన్నాళ్ళు చదివినా రాదు అది. నిజంగా దృష్టి పెట్టి చదివితే ఒక్కసారి చాలు, 2 సార్లు చాలు, 3 సార్లు చాలు. 16 సార్లు చదవాల్సిన పని ఏమిటి, దృష్టి పెట్టలేదు. అందుకని కుర్వత కరణమేవ నిభాల్యం. ఒక పని చేస్తుంటే ఆ పని మీదే దృష్టి పెట్టు, దాని గురించి ఆలోచించు. ఈ పని చేస్తున్నది ఎవరు, ఇది ఎలా నడుస్తుంది. అలాగే గచ్చత గమనమేవ విశోధ్యం. మార్నింగ్ వాక్ చేసే వాళ్ళకి అంతకంటే గొప్ప అవకాశం లేదు, చెయ్యండి. వ్యాయామం కోసం యంగ్ లుకింగు పనికిమాలిన మాటలు మానేయండి. ఇది పెద్ద విషయం కాదు. ఇక్కడ మనం యంగ్ లుకింగ్ అయ్యి ఇప్పుడు 70 ఏళ్ళలో చేసే కార్యక్రమాలు ఏం లేవు ఇక్కడ. ఇంకా నన్ను చూసిన వాళ్ళు మీరు కుర్రాడు అంటున్నారు. ఈ తాత్కాలిక ఆనందం ఒక నిమిషం. మనల్ని కుర్రాడు అనగానే మనకు చాలా ఆనందంగా, పక్కన మన భార్య నడుస్తుంది అనుకోండి, ఆవిడని చూసి ఏమిటో ఆయన ముసలాయనలా మీరు పడుచుగా ఉన్నారంటే వీడు మొహం మాడిపోతుంది ఇక్కడ. ఆ మాట మనంటే అందంగా ఉంటుంది, భార్యనంటే అబ్బాయి ఈయనకు వచ్చా ఆవిడ గొడవ ఈయనకెందుకు అంటాడు, మరి ఈ గొడవ మాత్రం మాకెందుకు ఇక్కడ. ఇదో పెద్ద ఫీలింగ్ ప్రతివాడికి. ఇక్కడ 80 ఏళ్ళు వచ్చినా సరే యంగ్ లుకింగ్. కాకపోతే ఏమిటట, నన్ను అడిగితే 20 ఏళ్ల వాడిని 60 ఏళ్ల వాడంటే ఎంత తప్పు, 60 ఏళ్ల వాడిని 20 ఏళ్ల వాడు అనడం కూడా అంతే తప్పు. యథార్థ స్థితినే మనం మాట్లాడాలి, యథార్థ స్థితినే అంగీకరించాలి. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. నువ్వు 80 ఏళ్ల వాడు పోయిండి, నువ్వు 80 ఏళ్ళు అని చెప్పుకోకుండా యంగ్ లుకింగ్ అని చెప్పుకుంటున్నావు అంటే నిన్ను నువ్వు ఇన్సల్ట్ చేసుకుంటున్నట్లు లెక్క. ముసలితనాన్ని అంగీకరించడానికి మన మనస్సు ఒప్పుకోట్లా. రేపు మృత్యువుని ఎలా అంగీకరిస్తామండి, మనం ఆరోగ్యంగా ఎలా ఉంటామండి. మనం 80 ఏళ్ల వయస్సులో ఉన్నాం, మన వాంఛలు మాత్రం 20 ఏళ్ల వాళ్ళే ఉన్నాయి. అందుకే మనకి బీపీలు షుగర్లు బాగా వస్తాయి. ఆ 80 ఏళ్ల వయస్సుని అంగీకరించి నేను అలాగే ఉంటాను, నేను ముసలివాడిని, అభ్యంతరమే లేదు, నేను చేయగలిగిన పనులు ఏవో చేస్తాను, లేనివి లేదు అని ఉండగలిగితే సంతృప్తిగా ఉంటాడు హాయిగా. ఎవరన్నా కాస్త మన జుట్టు నెరిసిపోయిందా అని ప్రశ్నించగానే మనకేమిటో ఒళ్ళంతా తెంపర్లాడిపోతుంది. అప్పుడే నెరిసిపోయింది, అప్పుడేంటే ఏంటి, ఇంకా ఇప్పుడు నెరవకపోతే ఏం చేస్తావు ఇక్కడ. అవునమ్మా నెరిసిపోయింది, నాకు 60 ఏళ్ళు నెరిసిపోయింది అని చెప్పడమే, దానికి రంగు వేయడం ఏంటి పని లేక. రంగు నిండా కెమికల్స్, ఏం జరుగుతుందో అందరికీ తెలుసు, మళ్ళీ వేస్తూనే ఉంటారు అలాగా. మళ్ళీ ఆధ్యాత్మికత అంటే ఏమిటండి, రంగు వేయడం మానే, తర్వాత తెలుస్తుంది ముందు. ఏ వాంఛ మనం వదులుకోలేం, ఏ మోజు మనం వదులుకోలేం, ఏ షోకు మనం వదులుకోలేం. దేవతలు మాత్రం మన ముందు క్యూ కట్టాలి. ఇక్కడ ఎదుటి వాళ్ళకి ఎలా కనిపిస్తున్నాం, వాళ్ళు ఏం కామెంట్ చేస్తున్నారు, ఇదే మనకు ముఖ్యం అండి. ఇక్కడ మనకు 70 ఏళ్ళు వచ్చాయి, జుట్టు నెరిసిందా, నీ నెరిస్తే పోతాం రేపొద్దున ఏంటట. నిశ్చింతగా ఉండాలి, దాన్ని అంగీకరించగలగాలి. అందుకే నీ మార్నింగ్ వాక్ చేసే వాళ్ళకు ఒక ఉపాయం చెబుతున్నా. అడుగు వేస్తూ నడుస్తున్నది ఎవరు, నడుపుతున్న శక్తి ఏమిటి అని ఆలోచించి నడక మీదే దృష్టి పెట్టండి. మీ ఆరోగ్యము బాగుంటుంది, ఆత్మజ్ఞానం కూడా కలుగుతుంది. అదే గణపతి ముని చెబుతున్నాం.
గచ్చత గమనమేవ విశోధ్యం. నడుస్తూ 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 గమనాన్ని గురించే ఆలోచించు. అన్నం తింటూ అన్నం తింటూ అన్నం తింటూ అన్నం గురించే ఆలోచించు. వేరే ఆలోచనలు వద్దు. అక్కడ అన్నం దగ్గర నలుగురు కూర్చుని తినచ్చు, పర్వాలేదు. కానీ గొల్లున మాట్లాడుకుంటూ నవ్వాల్సిన పని ఏమీ లేదు. అలా నవ్వితే ఒకళ్ళ తుంపర్లు ఒకళ్ళ మీద పడతాయి, అనారోగ్యం. కరోనా రోజుల్లో బాగా చెప్పారు కూడాను. పైగా మధ్యలో పెట్టి వడ్డించుకుంటూ ఉంటారు. షోకులు వచ్చాయిగా ఈ మధ్యన బాగా. ఎవరు వడ్డించేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎందుకని వాళ్ళు కూడా మనతోనే కూర్చుంటారు. అందుకని మొత్తం అంతా ఎడం చేత్తో తీసి కుడి చేత్తో తీసి మీద బారేసి నానా గొడవ అయిందమ్మా. ఆరోగ్యాలు ఎలా ఉంటాయి? అన్నం గిన్ని నెయ్యి గిన్ని ఓ పక్కన ఉండకూడదని తల్లిలో అమ్మమ్మో చెబితే మనకు కోపకూడదు. వై అని ఇంగ్లీషులో అడుగుతాడు వీడు ఇక్కడ. నిజంగానే అన్నం గిని నేతి గిని ఒక చోట ఉండకూడదు. ఎందుకంటే నెయ్యి అన్నంలో పడితే ప్రమాదం లేదు, కానీ అన్నం నేతిలో పడితే విషం. ఇంకా అది పనికిరాదు, అది పారేయవలసిందే. అది విషమైపోతుంది. పాలల్లో నీళ్లు పోస్తే ఇబ్బంది లేదండి, కానీ పూర్తిగా గ్లాసు నిండా నీళ్ళే ఉండి 2 చుక్కల పాలు పోస్తే అది విషం. మళ్ళీ ఉండడం మనిషి ఇక్కడ. పాలల్లో నీళ్లు గడపడం వేరు, నీళ్లల్లో పాలు గడపడం వేరు. ఇన్ని తేడాలు ఉన్నాయి. అందుకే పూర్వం మజ్జిగ గిన్ని అన్నం దగ్గర ఉండద్దని చెబుతారు. అన్నం మజ్జిగ అన్నంలో పడితే వచ్చి పెద్ద నష్టం లేదు. అది కూడా నిజానికి పురుగు పట్టేస్తుంది కాసేపు ఉంటే. కానీ అన్నం మెతుకు మజ్జిగలో పడితే ఇంకా మజ్జిగ పనికిరాదు. ఓ పక్కన ఉన్నాక పడవని ఏమైనా ఉందా గ్యారంటీ? ఎవరు చెప్తారు? ఇందులోంచి వడ్డించుకుంటుంటే పడతాయి. అందుకే చెప్పారు పూర్వం వాళ్ళు, ఈ అంటూ సొంటు అది ఎలా పెట్టకండి, కొంచెం దూరంగా పెట్టండి. అందుకే పూర్వం వాళ్ళు ఏం చేసేవారంటే పాపం ఇంట్లో ఆడవాళ్ళు పెద్దవాళ్ళు మహాలక్ష్మి స్వరూపులు, వాళ్ళు అన్నపూర్ణలు. నిజంగా వీళ్ళందరికీ పెట్టాక వాళ్ళు తినేవారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ గురించి ఉంటే తినేవారు, లేకపోతే మంచినీళ్ళు తాగేవారు. మా జాతికి రుణపడి ఉన్నాం మనం, రుణపడి ఉన్నాం వాళ్ళకి. ఉద్దేశం ఇది. అందుకని ఏ పని అన్నం తింటున్నాం అన్నం మీదే దృష్టి పెట్టండి. అన్నం అరుగుతుంది, అందుకని దాని రుచి ఏమిటో అర్థమవుతుంది, తేడా ఉన్నా తెలుస్తుంది. ఆరేసిన బట్టలు మడత పెట్టుకుంటున్నాం, బట్టలు మడత పెట్టడం మీదే పూర్తిగా దృష్టి పెట్టండి. అవి వదిలేయడం, భాగవతం చదువుకోవడం గొప్ప విషయం ఏం కాదు ఇక్కడ. బట్టలు మడతట్టడం కూడా భాగవతమే. ఆ బట్టలు మడత పెట్టినా, వాషింగ్ మెషిన్లో బట్టలు వేసినా, అన్నం తింటూ ఉన్నా, ఏం చేసినా నమశివాయ 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 అనే పంచాక్షరి మంత్రాన్ని మానకుండా మనస్సులో జపిస్తూ ఉంటే నువ్వు నీ బట్టలు మడత పెట్టలేదమ్మా, శివుడి పులి చర్మాన్ని మడత పెట్టావు, అమ్మవారి పట్టు చీర మడత పెట్టావు. అది ఫలితం లెక్క. ఏ పని చేసినా సరే భగవన్నామస్మరణ చేస్తే మనం మన చీరలు మడత పెట్టుకున్నట్టు కాదు. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీ తటి. ఏ తల్లి ఎరుపు రంగు చీర ధరించి ఈ సృష్టి అంతా నిర్మాణం చేసిందో ఆ తల్లి చీర మడత పెట్టున్నట్టు లెక్క మనం. అది ఎందుకంటే నామస్మరణ చేస్తున్నాం, అమ్మవారిని స్మరిస్తున్నాం, పని చేస్తున్నాం. ఇక్కడ అమ్మవారిని స్మరిస్తున్నాం, అన్నం తింటున్నాం. అమ్మవారిని స్మరిస్తూనే స్నానం చేస్తున్నాం, అమ్మవారిని స్మరిస్తూనే ఇల్లు ఊడుస్తున్నాం, అన్ని పనులు చేస్తున్నాం. అప్పుడు నువ్వు కైలాసంలో ఊడిచినట్టు లెక్క, ఆలయంలో ఊడిచినట్టు లెక్క, నీ ఇంట్లో ఊడిచినట్టు కాదు. అప్పుడు ఆ పని మీద విసుగు రాదు.